ఏమ్మా బాగుండారా? మేమైతే బాగున్నాము. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన దోశ ఇడ్లీ మీకు చూపించాలనేసి ఈ వీడియో అయితే తీశాను. ఆల్రెడీ నేను ఈ ఇడ్లీ చేసేది రాగి ఇడ్లీ కానివ్వండి, రాగితో మనకి చాలా మన హెల్త్కి చాలా మంచిదండి. అది ఎన్నో ఉపయోగాలు ఉంది దాంట్లో. ఖచ్చితంగా మీరు వాడి చూడండి. ఆల్రెడీ నేను యూట్యూబ్ ఛానల్లో అయితే రాగి ఇడ్లీ, పెసర ఇడ్లీ అయితే పెట్టినాను. చూసి ఆ విధంగా మీరు ట్రై చేయండి తప్పకుండా. చూసారా, చాలా బాగా వచ్చింది దోశ. చూసినారా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. అలాగే ఇడ్లీ ఉడికిపోయింది కదా, అది తీసేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందంటే బాగుందండి. మెత్తగా నేను వేసిన ఆ రాగి ఉద్దిపప్పు కాస్త వేసినాను కదా, ఇన్ని ఇడ్లీ 6 ఇడ్లీలు 2 దోశలు అయితే అయిందండి. ఎందుకంటే మీరు ఇంట్లో ఎంతమంది జనాలు ఉంటారో అది మీకే తెలుసు కదా, ఎంత వేసుకుంటే సరిపోతుంది అని. అందుకే నేను ఇది లెక్క చెప్తా ఉన్నాను మీకు. ఇది 3 ఇడ్లీలు తింటేనే ఎక్కువ అండి ఒక మనిషి. రాగి ఇడ్లీలు తినలేము, కొంతమందికి నచ్చకపోయినా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఇడ్లీలు. ఎందుకంటే మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి చెప్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఒక టీ గ్లాసులో 1 గ్లాసు రాగులు తీసుకున్నాను, అర గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నానండి, మెంతులు అయితే తీసుకున్నాను. అలా నానబెట్టేస్తాము. ఇది నేను ముందు రోజే నానబెట్టినానండి. ముందు రోజు ఒక కనీసం 6-7 గంటలు 8 గంటలన్నా మీరు నానబెడితే మంచిదండి, బాగా వస్తుంది. చూసారా, కడిగేసుకుందాము. కడిగినాను కదా, నేను తక్కువ అనేసి 1కి వేసాను, కానీ మీరు ఎక్కువ వేసేటుంటే ఒక మాట తప్పకుండా మీరు రాగుల్ని తనిగా ఉద్దుల్ని తనిగా వేసి ఉద్దుల్ని కొంచెం మెత్తగా నూరుకోండి. అప్పుడు చాలా బాగా వస్తుంది, ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు కూడా బాగానే వస్తుందని నేను ఈ విధంగా చాలా చేసి చూశాను. తక్కువ అనేసి నేను 1గా వేసి చూపించానండి మీకు. ఉద్దుల్ని మెంతుల్ని తనిగా వేసి కూడా చేసుకోవచ్చు. ఇది ఇలా మూసిపెట్టి పెట్టేస్తాము నైట్ అంతా. తెల్లారినాక 2వ రోజు అండి, ముందు రోజు చేసి పెట్టుకున్నాను కదా, తెల్లారితో టిఫిన్కి అయితే తీసాను. చూసారా ఎంత బాగా పొంగిందంటే అంత బాగా పొంగిందండి. పిండి అయితే చాలా బాగా పొంగింది. నేనైతే దాంట్లో సోడా ఏమి వేయలేదు. చూసారు కదా, కొద్దిగా సాల్ట్ అయితే వేసాను, నీళ్లు పోసి కలపలేదు. ఎందుకంటే కొంచెం నేను బ్లెండర్లో వేసుకున్నాను, కొంచెం జారుగా ఉంది, నీళ్ళు కొంచెం ఎక్కువగా అనిపించింది, అందుకని నేను నీళ్లు పోయిలా. ఇట్లయితే కరెక్ట్గా ఉన్నింది, అందుకే అలానే కలిపి సాల్ట్ మాత్రం వేసానండి. సోడా నేను వేయలేదు. దీనికి అసలు సోడా అవసరం ఉండదండి. రైస్ ఇడ్లీకి అయితే వేస్తారు. రోజు రైస్ ఇడ్లీలు దోశలేగా తినాలి కదండి. ఇప్పుడు రైస్ ఆపేస్తే ఎంతో మంచిది. రైసు చక్కెర అండి, పూర్తిగా రైసు చక్కెర మీరు ఆపినారంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుందండి. అసలు మీరు షుగర్కి అంతా మాత్రలు వాడాల్సిన పనే ఉండదు. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి, మంచిది. అలాగే అందరూ తినొచ్చండి, పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. ట్రై చేయండి, అందరూ తినొచ్చండి. తప్పకుండా నైట్లో దోశ పోసుకోవచ్చు, తెల్లారితో మీరు రాగి ఇడ్లీ పోసుకోవచ్చు. ఇలా చేసుకోండి, ఇంకా మంచిది. చపాతీల కన్నా చపాతీలు కూడా 1-2 ఎక్కువ అండి, అంతకుమించి 3 తినలేరు. కొంతమంది అయితే అన్నం తినకుండా ఉండలేరు కదా, అలాంటి వాళ్ళు 2 చపాతీలు తినేసి ఉండరు. అందుకని మీరు ఈ విధంగా చేసినారంటే ఇది 2-3 ఇడ్లీలు తింటే కూడా చాలు అండి. 2 దోశలు తిన్నా నైట్లో అది చాలు ఒక మనిషికి. తప్పకుండా ట్రై చేయండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటివి ట్రై చేయాలి, తప్పదు. నేను పెట్టిన ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని షేర్ చేయండి అందరికీ. అలాగే రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ పచ్చడి ఉన్నది కదా, పండుమిర్చి టమాటా వేసి చేసి పెట్టినాను, దాంతో నేను తింటా ఉన్నాను. చాలా చాలా బాగుంది. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.